మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ అఖిల్. నిజంగానే చిరంజీవి గారికి సంబంధించి అఖిల్ సినిమాకి దెబ్బడిపోతుందా? అఖిల్ అక్కినేని పాపం నాగార్జున ఎంత ట్రై చేసినా అఖిల్ని మాత్రం హీరోగా నిలబెట్టలేకపోయారు. శిశింద్రి చూసినప్పుడు నాగార్జునని ఇంకెందుకు నాగేశ్వరరావు గారిని మించిపోయే యాక్టర్ అవుతారేమో, ఇంత పాకే వయసులోనే సినిమాలు చేసేసాడు అనుకున్నాం. తర్వాత ఎందుకో ఎంత పెద్ద సినిమా తీసినా, అది ఎంత పెద్ద రీసౌండ్ వచ్చేలాగా చేసినా, ఎంత బడ్జెట్ వేసినా, బాలీవుడ్ నుంచి హీరోయిన్లు తెచ్చినా పెద్దగా ఉపయోగం లేకుండా పోతుంది. అసలు హీరోగా అఖిల్ని మాత్రం ఒప్పుకోవడానికి ఎందుకు తెలుగు ఆడియన్స్కి నచ్చడం లేదో అయితే కూడా అర్థం కావడం లేదు. మంచి ఎనర్జెటిక్ హీరో. నాగార్జున ఫ్యామిలీ మెంబర్స్లో డాన్సింగ్ విషయంలో మాత్రం కొంచెం వెనకడిగే ఉంటారు. అంటే అందరూ చేస్తారు కానీ టాప్ టు ద మార్క్ లేదు. కానీ అఖిల్ మంచి ఎనర్జెటిక్గా డాన్సులు చేస్తారు, ఫైట్లు కూడా బాగా చేస్తారు, మంచి బాడీ కూడా ఉంది. కానీ ఎందుకో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పర్వాలేదు అంది. అది కూడా తన బాడీ లాంగ్వేజ్కి డిఫరెంట్గా వచ్చినటువంటి సినిమా. కానీ తర్వాత వచ్చిన ఏజెంట్ సినిమా నిరాశ అయింది. సో అఖిల్ నెక్స్ట్ సినిమా ఇంతవరకు రాలేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ ఒక భారీ బడ్జెట్ సినిమాని చేయాలి అని అనుకున్నారు. కానీ అఖిల్ సినిమాని డైరెక్ట్ చేయాల్సి ఉంది. మరి ఎవరు ఏమిటి అనే విషయాలు వస్తే ఆ ప్రాజెక్ట్ కోసం 100 కోట్లు కేటాయించారట. కానీ అది ఇంకా సెట్ మీదకి రాలేదు. కారణం ఏంటనేది తెలియదు. ఇన్సైడ్ ప్రకారం బడ్జెట్ ప్రాబ్లం ఏనట. సో ఇదే బ్యానర్లో చిరంజీవి గారి విశ్వంభర వస్తోంది. ఈ సినిమాకి 150 కోట్లు అవుతోంది. ప్రస్తుతం విశ్వంభర నిర్మాణంపైనే యూవీ సంస్థ ఫోకస్ చేస్తోంది. సంక్రాంతికి ఆ సినిమా రిలీజ్ అవుతుంది. విఎఫ్ఎక్స్ వర్క్ చాలా బ్యాలెన్స్ ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగా జరిగి డబ్బులు వస్తే ఆ డబ్బులు తీసుకెళ్లి అఖిల్ సినిమాకు పెడతారు. సో మొత్తానికి ఈ 100 కోట్ల బడ్జెట్ సినిమాలు నిర్మించాలంటే యూవీ వరకే కాదు, ఎవరికైనా కష్టమే కదా. గత ఏడాది వచ్చిన ఏజెంటు, భోలా శంకర్ సినిమాల నిర్మాత అనిల్ సుంకర కూడా ఇలాంటి సమస్య వచ్చింది. వాల్తేరు హిట్ అవడంతో భోలా శంకర్కి మంచి బిజినెస్ అయింది. అందువల్ల ఏజెంట్ కూడా తొందరగా ఫినిష్ అయింది. సో ఒక సినిమా హిట్ అయితే దానిలోంచి వచ్చే డబ్బులు తీసి ఇంకొక సినిమాకి పెడుతున్నారు. కాబట్టి మెగాస్టార్ చిరంజీవి గారికి సంబంధించిన విశ్వంభర సినిమా హిట్ అయితే ఆ డబ్బులు తీసుకెళ్ళి నెక్స్ట్ కరెక్ట్గా అఖిల్కి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. సో అఖిల్ బ్రో డోంట్ వరీ, విశ్వంభర మెగాస్టార్ అక్కడ. కాబట్టి ఈసారి బాక్స్ బద్దలే.